హలో ఎవ్రీవన్, కింద ఒక న్యూస్ ఉంది చూడండి. ఢిల్లీ మెట్రో స్టేషన్ మీద నుంచి దూకి ఒక 10th క్లాస్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడట. అతను రాసిన సూసైడ్ నోట్లో ఏముందంటే, సారీ మమ్మీ, నేను మిమ్మల్ని చాలాసార్లు హర్ట్ చేశాను. ఏం చేయను, మా స్కూల్లో ఉన్న టీచర్స్ ప్రిన్సిపల్స్ అలా ఉన్నారు. నా చావుకు కారణం వాళ్ళే. నేను చనిపోయాక నా అవయవాలు దానం చేయండి అని రాశాడు. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే, అతను చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్ని హర్ట్ చేశాడంట. ఎందుకు? మేబీ అది తన అకాడమిక్ పెర్ఫార్మెన్సెస్తో అయి ఉండొచ్చు. ఇక్కడ తెలిసినా తెలియకపోయినా, వాడు రాసినా రాయకపోయినా ఖచ్చితంగా తన చావుకి తన పేరెంట్స్ కూడా కారణమవుతారండి. ఎలా అంటారేమో, ఒక పిల్లోడిని తన పేరెంట్స్ ఒక బ్రాండెడ్ స్కూల్లో జాయిన్ చేసి లక్షలు పూసేసి, నువ్వు ఎందుకు చదవట్లేదు అని స్టూడెంట్ని, అలాగే పేరెంట్ టీచర్స్ మీటింగ్లో టీచర్స్ని ప్రెజరైజ్ చేస్తే, ఆ టీచర్స్ మళ్ళీ మీ అబ్బాయిని ప్రెజర్ చేస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, అందరు స్టూడెంట్స్ ఒకలా ఉండరు. అందరికీ చదువు అవ్వదు. వాళ్ళు చదువు అవ్వలేదు కదా అని చెప్పి పనికిరాని వాళ్ళు కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఇంకొక రంగంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వాళ్ళని దానికి తగ్గట్టుగా తయారు చేయండి. చివరిలో అతను రాసింది అవయవాలు దానం చేయాలట. ఒక మంచి సిటిజన్